హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మొత్తానికైతే సంక్రాంతి ఫెస్టివల్ అయితే చాలా ఎంజాయ్ అయితే చేసాము. మీరు ఎంజాయ్ చేశారో లేదో కూడా చెప్పండి. నా ఛానల్ ఇప్పుడే చూసేది ఉంటే ఇంత పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేస్తుందండి. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఏం లేదండి, మా గార్డెన్లో ఒక నిమ్మ చెట్టు అయితే పెంచడం అయితే అయింది. చూసారు కదా, చెట్టు మినిమం ఒక 5 to 5 ఫీట్స్ అయితే ఉన్నాయి. బట్ కాయలు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. చూపిస్తున్నాను కదా, చూడండి. ఒక కాయ మొత్తం లెమన్ ఎల్లో కలర్ అయితే తయారవుతుందండి. ఈ లెమన్ ఎల్లోకి అసలు దాని పేరు శాస్త్రీయనామం ఏంటిదంటే సిట్రస్ లెమన్ అని అయితే పిలుస్తారండి. సిట్రస్ అంటే ఏంటిదంటే, సిట్రస్ మీన్స్ పులుపు. ఎందుకంటే నిమ్మకాయ చాలా పులుపుగా ఉంటుంది కాబట్టి దీన్ని సిట్రస్ లెమన్ అని అంటారు. ఎండాకాలంలో మనం ఎక్కువ అయితే లెమన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనము నీరస పడిపోతాం కదా, అందుకే ఇంటి నుంచి రాగానే ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనకి ఇచ్చేది లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ సాల్ట్ వేసుకున్న తాగొచ్చు, షుగర్తో కూడా ఇస్తారు. ఏదైనా కూడా మొత్తం లెమన్ జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి. ఈ డైలీ మనం లెమన్ టీ తీసుకోవడం వల్ల హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా బరువు తగ్గిపోతారండి. అలాగే మనకి చాలా చలవదనం కూడా. మౌత్ అల్సర్ ఉన్న వాళ్ళు డైలీ ఈ లెమన్ జ్యూస్ తీసుకోవడం వల్ల హనీతో కలిపి మనకు మౌత్ అల్సర్ అని కూడా పోతుందండి. అలాగే చుండు సమస్య ఉన్నవాళ్ళు కూడా ఈ లెమన్ జ్యూస్ మనం డైరెక్ట్ హెడ్‌కి అప్లై చేసి కాసేపు అయ్యాక మనం తలస్నానం చేస్తే ఉన్న డాండ్రఫ్ కూడా పోతుంది. ఇలాగ రిపీటెడ్‌గా ఒక 2, 3 వీక్స్ అప్లై చేశామనుకోండి, మన డాండ్రఫ్ సమస్య కూడా పోతుంది. నిమ్మకాయ వల్ల మనకు చాలా అంటే చాలా లాభాలైతే ఉన్నాయండి. దాని విలువ తెలియక మనం అంతా యూజ్ చేయకుండా ఉంటాము. మీరైతే ఈసారి టైం దొరికినప్పుడల్లా మీ ఇంట్లో ఏ గార్డెన్‌లో ఉన్నా కూడా లెమన్ చెట్టు అయితే ఒకటి పెంచడానికైతే చూడండి. ఎందుకంటే లెమన్ సర్వరోగ నివారణ అండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తది. ఓకేనా అండి? జలుబు, దగ్గు వచ్చేసిన నిమ్మకాయ తినకుండా చాలామంది ఉంటారండి. అట్లా ఏం లేదండి. అది మనం అనుకునే భ్రమ అంతే. ఈ వింటర్ సీజన్‌లో ఎక్కువ శాతం అయితే కోల్డ్‌తో, కాఫ్‌తో అయితే ఉంటారు. సో, అందుకే ఏం లేదు, మనం నిమ్మకాయ తింటే పోతది, భయం ఎక్కువ అవుతది అంటారు. అట్లా ఏం లేదండి. నిమ్మకాయ తినడం వల్ల కూడా మనకు జలుబు అనేది రాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.